ముఖ్యంగా ఏమవుతుందంటే ప్రొఫ్టల్ కార్టెక్స్ అంటాం, అంటే బ్రెయిన్లో ఆలోచన సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రీజనింగ్ ఇవ్వడం మానేస్తుంది. ఎందుకు అన్న ప్రశ్నని వీళ్ళు కంప్లీట్గా మర్చిపోతారు. సో ఎదుటి వ్యక్తి ప్రపోజ్ చేసిన ప్రతీదీ కూడా నా బాగు కోసమే అనే అపోహలోకి వెళ్ళిపోతారు. ఇక్కడే చాలా జరిగిపోతూ ఉంటాయి, తెలియకుండానే వాళ్ళు ఎన్నో కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే ఎదురు వ్యక్తి ప్రపోజ్ చేశారు, అంగీకరించకపోతే ఆ వ్యక్తి నన్ను ఇష్టపడ్డు, నా మీద కోపం వస్తుంది, నన్ను వదిలేస్తాడు. సో ఆ వ్యక్తికి అది ఇవ్వాలి అంటే నన్ను అంగీకరించాలి అనేటువంటి ఒక అపోహలోకి ఇటు పురుషులు కానీ స్త్రీలు కానీ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఒక కొత్త కోణాన్ని జీవితంలో ఆవిష్కరిస్తారు. అంతవరకు వాళ్ళ జీవితంలో జరగంది ఆ వ్యక్తితో జరుగుతుంది. అప్పుడు ఇంకా ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ మనిషికి ఉన్నది మేధాశక్తి. మేధాశక్తి అంటే గతంలో జరిగిన సంఘటనలు, అవే మెమరీలో తప్పు అనేది నిక్షిప్తమై ఉన్నప్పుడు జీవితాంతం కూడా తమకు తెలియకుండానే ఒక గిల్ట్ ఫీల్లోకి వెళ్ళిపోతారు. ఐ షుడెంట్ హ్యావ్ డన్ దిస్, సరే అనవసరంగా నేను ఇది చేశానే, చేసి ఉండకుండా ఉండాల్సిందే అనేటువంటి ఒక క్షోభ వాళ్ళని ఆఖరి శ్వాస దాకా బాధపెడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది ఎవరికైనా తెలిస్తే అలాగనేటువంటి ఒక భయం కూడా వాళ్ళలో ఉంటుంది. సో ఇది అవాయిడ్ చేయాలి అంటే మీరు ఎందుకు రిలేషన్షిప్లోకి వెళ్తున్నారన్న ఒక స్పష్టత ఉండాలి.